ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రంప్ ఈజ్ డెడ్ అనేది మారిపోయిపోయింది. అవును. అవును. సో ఇప్పుడు అందుకనే శా- లేటెస్ట్ అసలు రాజీనామా ఇప్పుడు నేను ఉమ్, ఇంతకు ముందే చూశాను, పావుగంట క్రితం రాజీనామా చేస్తాడని క్వశ్చన్ మార్క్ పెట్టి ఇవాళ రాత్రి 11 గంటలకు, అంటే వాళ్ళ మార్నింగ్ 11:30కు ఓ ప్రకటన చేస్తాడు అని కూడా ఓ వచ్చింది. ఏం ఓ చేస్తాడు, రాజీనామా ప్రకటన చేస్తాడా లేకపోతే ఇంకేమన్నా చేస్తాడా అనేటువంటిది మనకు తెలియదు. ఓ అందుకని ఈ ప్రపంచం అంతా ఆ ప్రకటన కోసం ఎదురు చూస్తా ఉంది ఇప్పుడు. అంటే మన మన ఏంటనేటువంటిది మన టైం ప్రకారం అర్ధరాత్రి, ఈ అర్ధరాత్రి. ఈ అర్ధరాత్రి. ఓకే. సో ఇదంతా కూడా షాంఘై సమావేశం దాని పరిణామమేనా? దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటది. ఉమ్, ఎందుకు అంటే షాంఘైలో ఇప్పుడు ఆ సంస్థలో ఉన్నటువంటి దేశాలు కానీ, లేదా ఆ సంస్థతోటి చేతులు కలపాలని ప్రయత్నిస్తున్నటువంటి దేశాలు, లేదా బ్రిక్స్ దేశాలు. ఎందుకంటే బ్రిక్స్ కూడా మరి చైనా, రష్యా ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఉన్నాయి కదా. ఇరాన్, ఉమ్, ఇటువంటివన్నీ కూడా బ్రిక్స్ కూడా విస్తరిస్తా ఉంది. అట్ ది ఉమ్. సేమ్ టైము షాంఘైలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే, మళ్ళా ఇంకొక బ్యాంకు, బ్రిక్స్ బ్యాంక్ ఒకటి ఉన్నది, డెవలప్మెంట్ బ్యాంక్ పేరుతోటి. మళ్ళా షాంఘై కోఆపరేషన్ సంస్థ తరఫున కూడా మేము కూడా దీని తరఫున కూడా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తామని చెప్పేసి షీ జింపింగ్ అనౌన్స్ చేశారు. ఓకే. ఎందుకంటే అంటే ఇప్పుడు చైనా వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే, తాబేల్లాగా మెల్లగా ఒక్కొక్కటి టైట్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళేమి తొందరపడదలుచుకోలేదు, తొందరపడరు కూడా. తొందరపడి పావుకుంటే ఏమి రాదు ఇవాళ ఓకే. ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు దాన్ని చూసి అమెరికా వాళ్ళు ఉమ్. ఖచ్చితంగా బెంబేలెత్తుతున్నారనేది మనం చెప్పుకోవచ్చు. సో షాంఘైలో జిన్పింగ్, నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఒకటైనట్టు, అంటే ఇండియా చైనా ఇక నుంచి ఆత్మీయంగానే కొనసాగుతాయని అనిపిస్తుందా ఈ మీటింగ్ తర్వాత? చూడాలి. ఎందుకు అంటే గతంలో ఇప్పుడు మనకి 1962లో చైనా, భారత్ మధ్య జరిగినటువంటి వార్ తర్వాత 2020 వరకు, అంటే దాదాపు అదొక 38 సంవత్సరాలు, ఇదొక 20, 58 6 దశాబ్దాల పాటు మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా దిగుమతులు, ఎగుమతులు ఇతరత్ర అన్ని కూడా సజావుగా జరిగాయి కదా. ఉమ్. ఈ గాల్వన్ ఉదంతాలు అనేటువంటివి జరిగాయి. ఆ గాల్వన్ ఉదంతాల మీద కూడా 2, 3 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి, అమెరికా వాడు చెప్పినట్టు మన వాళ్ళు తొందరపడ్డారని అని ఒక వర్షను. అలా కాకుండా అమెరికా వాడి కుట్రలను ఎదుర్కోవడానికి చైనా వాళ్ళు గాల్వన్ సరిహద్దుల్లోకి సైన్యాన్ని తరలించారని, దాన్ని చూసి మన వాళ్ళు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మనం చెప్పలేము ఉమ్. ఇటు జరిగిందా అనేది. కానీ మొత్తం మీద అమెరికా వాడి హ్యాండ్ అయితే ఉందనేది కామన్ గా కనిపిస్తా ఉంది. మరి సో అప్పుడు యాక్చువల్గా చైనా చైనా దృష్టిలో ఒక పక్క భారత్, ఇంకొక పక్క అమెరికాని పెడితే ఏది కావాలి అని కోరుకోమంటే చైనా ఏ దేశాన్ని కోరుకుంటుంది? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా భారత్కే మద్దతు ఇస్తుంది, భారత్కే ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఉమ్. చూడండి, మీకు ఈ నెల రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు, అంతకు ముందు మనకి ఎరువులు ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టింది. అదే విధంగా రేర్ ఎర్త్స్, మ్యాగ్నెట్స్, వాటన్నిటి మీద ఆంక్షలు పెట్టింది. ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు ఈ నెల రోజుల కాలంలో, అంటే మన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్, చైనాతో మేము స్నేహంగా ఉంటాము, మీతో స్నేహంగా ఉంటాము అని మన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వెళ్ళిన తర్వాత, అవన్నీ ఒక్కొక్కటి మొత్తం అంతా సడలించారు కదా ఓకే. ఈ నెల రోజుల కాలంలో. ఎరువులు వస్తున్నాయి ఇప్పుడు, అదేవిధంగా రేర్ ఎర్త్స్, మ్యాగ్నెట్స్ వస్తున్నాయి. ఇంకా ఏం చెప్తున్నారు, మేము మీ దగ్గర నుంచి మేము ఇంకా కొనుగోలు చేయాల్సిన ఏమన్నా ఉంటే మేము కొనుగోలు చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాం కాకుండా ఇంకా ఏమైనా ఉంటే మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు. ఓకే. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఉమ్. ఇప్పుడు మనకి సామెత ఉంది కదా, చేతిలో ఉన్నటువంటి ముంత నీళ్లు, మబ్బులను చూసి చేతిలో ఉన్న ముంత నీళ్లు పారేసుకోకూడదు అన్నట్టుగా, అమెరికా వాడు ఏదో తవ్వి తలకెత్తాడు అనుకుంటే ఇంత చేసిన తర్వాత వాడు మళ్ళా ఇప్పుడు చైనాని కాదని, రష్యాని కాదని, ఇది ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే ఇంకా చులకనైపోతాం సో ఇప్పుడు భారత్. పాకిస్తాన్ని, భారతదేశాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందంటారు చైనా? చైనా వాళ్ళు ఒకేసారి మేనేజ్ చేయగలిగిన సత్తా వాళ్ళకి ఉంది. ఉమ్. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎలా చేస్తుంది ఏమిటి అంటే, మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మొన్న జరిగినటువంటి నరేంద్ర మోడీ, జింపింగ్ సమావేశాల్లో ఒక ప్రధానమైనటువంటి, అంటే మన మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు కానీ ఒక విషయం
జిన్పింగ్ స్పష్టం చేశాడు. ఉమ్, మీరు సరిహద్దు సమస్య ఉంది కదా అని చెప్పేసి మాతో సంబంధాలకి, మిగిలినటువంటి ఆర్థిక ఇతర సంబంధాలకి ఆ సరిహద్దు సమస్యే అని మీరు తీసుకురావద్దు. అదేవిధంగా పాకిస్తాన్‌తో మీకు వివాదం ఉంది కదా అని పాకిస్తాన్ విషయాన్ని లేదా ఇంకో దాన్ని మేము తీసుకురాము. మన మధ్య ఉన్నటువంటి వాటి కారణంగా మన సంబంధాలు దెబ్బతినకూడదు. అవి ఓకే. పరిష్కారం అవుతాయి. కాల వ్యవధిలో పరిష్కారం అవుతాయి. అందుకని వాటిని పక్కన పెట్టేసి మిగిలినటువంటి విషయాలన్నింటిలో మనం సహకరించుకుందాం అనేటువంటిది చైనా వైపు నుంచి వచ్చినటువంటిది. దానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ కూడా పాజిటివ్ గానే స్పందించాడు. ఓకే. ఇప్పుడు సరిహద్దు సమస్య తేలకపోతే ఇంకా మీతో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అనేటువంటి పరిస్థితి మరి గతంలో కూడా ఉందిగా సరిహద్దు సమస్య. అవును. గాల్వన్ లోయకు ముందు కూడా ఉంది కదా. అవును. మరి అప్పుడు లేనటువంటిది ఇప్పుడు దాన్ని షరతుగా, అటువంటి వాటిని మీరు షరతుగా పెట్టకూడదు. అదేవిధంగా మేము పాకిస్తాన్‌తో మాకున్నటువంటి సంబంధాల గురించి మీరు షరతులు పెట్టొద్దు. అదేవిధంగా మేము మీకు ఏ దేశాలతో ఉన్నటువంటి వాటికైనా మేము షరతులు పెట్టాం అనేటువంటిది చైనా ఇచ్చినటువంటి సూచిక. దానికి నరేంద్ర మోడీ గారు కూడా పాజిటివ్ గానే ఉన్నారు. మరి ఓకే. తర్వాత ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీలో లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమిటి ఈ వైఖరి ఏమిటి, మనం ఏ విధంగా చెప్పుకోవాలి, గతంలో చైనాను వ్యతిరేకించాము, మన ఉమ్, కేడర్ అంతా యాంటీ చైనా ప్రచారం చేసింది, ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఏదన్నా ఒత్తిడి తీసుకొస్తే ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చెప్పలేము. ఓకే. కానీ ఇప్పుడు అనివార్యమైనటువంటి స్థితిలో ఒక ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ కాదు భారత విదేశాంగ విధానాన్ని నిర్ణయించేది. ఇక్కడ కార్పొరేట్ లాబీ. అవును. కార్పొరేట్ లాబీ ఎందుకు నిర్ణయిస్తా ఉంది? ఇప్పుడు అమెరికా వాడు ఆ విధంగా పన్నులు వేస్తా ఉంటే నష్టపోయేది ఎవరో ఆర్ఎస్ఎస్ బీజేపీ కాదుగా, కార్పొరేట్ కంపెనీలు కదా. ఇండస్ట్రీస్ అవును. కావచ్చు, కార్పొరేట్ కంపెనీలు కావచ్చు. ఉమ్, అందుకనే నరేంద్ర మోడీ వాళ్ళ కోపం రాకుండా ఏం చేస్తున్నాడు, ఒక 35,000 కోట్లు మేము ఇస్తాము, ఎగుమతిదారులు నష్టపడకుండా అని ప్రయత్నం చేశాడు కదా ఓకే. కేంద్ర ప్రభుత్వం. ఉమ్, అమెరికా పన్నులతోటి మన యొక్క ఎగుమతులు ఏమైనా ఎఫెక్ట్ అయ్యేట్లయితే ఉమ్. తక్షణం వాటిని ఆదుకోవడానికి మేము ఒక 35,000 కోట్లు మీకు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ఏమిటి, ఏ రూపంలో ఏదో ఒక రూపంలో ఇస్తారు. ఎవరు సార్? రష్యా చెప్పిందా? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కార్, కేంద్ర ప్రభుత్వం. ఓకే. కార్పొరేట్లకి. కార్పొరేట్లకి ఇప్పుడు మన దుస్తులు కావచ్చు, లేకపోతే అదే. ఇటువంటివన్నీ ఎగుమతులు ఉమ్. ఎఫెక్ట్ అయితే కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంకొక పరిశ్రమ న్యూస్ ఏంటంటే, తాజా న్యూస్ ఏంటంటే, రష్యా ఏదో మళ్ళా ఇంకా ముడి చమురు ధరను తగ్గించేసింది ఈ షాంఘై సమావేశం తర్వాత అంటున్నారు. నిజమేనా సార్? అయితే అటువంటి వార్తలు ఏమి లేవు. తగ్గించాల్సినటువంటి అవసరం కూడా దానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చైనాను భారత్ రెండు అమెరికా ఉమ్, ఆంక్షలను అధిగమించి ఇంకా నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అమెరికా వాటితోటి చెప్పిన తర్వాత అది తగ్గించాల్సినటువంటి అవసరం లేదు. మిగిలినటువంటి దేశాలు కూడా ఆ విధంగా ముందుకు వచ్చేట్లయితే వాటికి కూడా అది అదనంగా ఇస్తుంది. ఆ విధంగా అది లబ్ధి పొందుతుంది. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో వాస్తవ పరిస్థితిని చూస్తే అక్కడ ఐరోపా దేశాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఈ యుద్ధాన్ని మనం గెలిచేది లేదు, పెట్టేది లేదు, ఎందుకు కొనసాగించాలి, అందుకని ఎట్లా ముగించాలా అనేటువంటి పరువు ప్రతిష్టల కోసం అమెరికా గాని ఐరోపా దేశాలు గాని అక్కడ ఉన్నాయి. అందుకనే మన పుతిన్ ఏం చేస్తున్నాడంటే రోజుకు ఒక విలేజ్, ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ వాడు చేయాల్సిందంతా వాడు ఇంకా ప్రెషర్ పెంచుతున్నాడు. ఓకే.